దురదృష్టం ఏంటంటే ఆయనకి షుగర్ వచ్చి హ్మ్. ఆ షుగర్ వ్యాధితో ఆయన 54 సంవత్సరాల వయసులోనే పరమపదించాడు ఘంటసాల గారు. హ్మ్. లేకపోతే ఇంకా ఎన్ని అద్భుతమైనటువంటి పాటలు హ్మ్. పాడేవాళ్ళు. ఓకే. ఓకే. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత అదే. ఆ ప్లేస్ మిగతా గాయకులకి బాగా పనికొచ్చింది. ఓకే. ఆత్రేయ గారికి సంబంధించి ఏదో అది ఆత్రేయ గారంటే హ్మ్. ఇప్పుడు పాటకు పల్లవి ప్రాణం అనుకుంటాం కదా! హ్మ్. అలాగే ఒక మంచి పల్లవి గాని రాస్తే ఆ పల్లవి కోసమే బాగా తపన పడతారు ఆత్రేయ గారు. హ్మ్. పల్లవి వచ్చిందంటే మాత్రం చరణాలు ఆటోమేటిక్‌గా స్పీడ్‌గా వచ్చేస్తాయి. హ్మ్. బాలచంద్ర గారి సినిమాకి ఆత్రేయ గారు పాట రాయాలి. హ్మ్. అదే సినిమాకి పాత్రో గారు మాటల రచయిత. పాత్ర గారు మాట్లాడారు. ఓకే. హ్మ్. పాత్రో గారు. హ్మ్. సో, బాలచంద్ర గారు ఏం చేశారంటే పాత్రో గారిని పిలిచి కారు తీసుకొని ఒక అమౌంట్ తీసుకొని నువ్వు ఆత్రేయని ఎక్కించుకొని హ్మ్. మీ ఇద్దరు ఎక్కడ తిరుగుతారు, ఎక్కడ తింటారు, ఎక్కడ పడుకుంటారో నాకు అనవసరం. మొత్తానికి ఒక మంచి పాట ఆయన చేత రాయించి తీసుకురావాలి హ్మ్. అని.